ఆదికాండము 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. మరియు షారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట షారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణ్ణి బట్టియో నీ దాసిని బట్టియో నీవు దుఃఖపడవద్దు. షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసెదను అని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను. ఆమె వెళ్ళి బయర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెదవాడై ఆ అరణ్యంలో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యంలో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయున్నాడు కనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయుము అని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణం చేసెదను అనెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్లబావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను, నీవును నాతో చెప్పలేదు. నేను నేడే కాని ఈ సంగతి వినలేదు అని చెప్పగా,
అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెక్కిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచెను కనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకు అని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకునినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను. ఈ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రహాముకు ఇస్సాకు జన్మించాడు. ఈ వాగ్దానం అబ్రహాము తన 75వ ఏట పొందుకున్నాడు. తనకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ వాగ్దాన నెరవేర్పు జరిగింది. అంటే దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు కోసం అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురుచూశాడు. దీనిని బట్టి విశ్వాసులు దేవుని వాగ్దాన విషయంలో ఓపిక కలిగి ఎదురుచూడాలి. ఎందుకంటే దేవుడు తాను నిర్ణయించిన సమయంలోనే కార్యాన్ని చేస్తాడు. మనకు ఎప్పుడు ఏది అనుగ్రహిస్తే మంచిదో ఆయనకు బాగా తెలుసు. కానీ కొంతమంది దీనికి విరుద్ధంగా దేవుని ముందే సమయాన్ని పెట్టి ఆ సమయంలో తమ కార్యం నెరవేర్చాలి అని కోరుతుంటారు. ఇది కూడా దేవుని శోధించడమే అవుతుంది. ఐగుప్తీయురాలైన హాగరు అను దాసి కుమారుడైన ఇస్మాయేలు ఇస్సాకును పరిహసించడం షారా చూసి వారిని వెళ్ళగొట్టమని అబ్రహామును ప్రేరేపిస్తుంది. అందుకు అబ్రహాము మిక్కిలి దుఃఖపడతాడు. కానీ దేవుడు అబ్రహాముతో షారా మాట వినుము అని తాను చేసిన వాగ్దానాన్ని బట్టి న్యాయంగా మాట్లాడతాడు. అబ్రహాము తన తండ్రి ప్రేమను పక్కన పెట్టి దేవుని ఆజ్ఞకు లోబడతాడు. ఎందుకంటే ఇస్మాయేలు అబ్రహాముకు షారా మాట విని తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి జన్మించాడు. కానీ ఇస్సాకు మాత్రం వాగ్దానపుత్రుడు. అయితే దేవుడు ఇష్మాయేలును కూడా దీవిస్తాడు, గొప్ప జనంగా చేస్తాడు. ప్రపంచంలో అత్యధికంగా విస్తరించిన అరబ్బులు ఈ ఇస్మాయేలు సంతానమే. వీరి నుండే మహమ్మద్ కాలంలో ఇస్లాం మతం ప్రారంభమై వ్యాప్తి చెందింది. ఆ తరువాత అబ్రహాము అబీమెలెకు రాజుతో సమాధాన నిబంధన చేసుకుంటాడు. దీనిని బట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి.